సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏది అసలు ఏది నకిలీ తెలియడం లేదు. గతంలో ఈ జాడ్యం కంటెంట్కి మాత్రమే ఉండేది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క ఫోటో దొరికితే దాంతో వీడియో తయారు చేసి ఫేక్ వీడియోస్, ఫేక్ న్యూస్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గబ్బు పట్టిస్తూ ఉన్నారు. నేపాల్లో జరిగింది కూడా ఇదే. అయితే భారత్ ఇప్పటికే అలర్ట్ అయింది. ఏఐతో తయారు చేసే ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు, డీప్ సీక్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలని కంట్రోల్ చేసేందుకు పార్లమెంట్ స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది. శశికాంత్ దూబే నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం దీని మీద విస్తృతంగా చర్చలు జరిపి స్పీకర్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏఐతో వీడియోలు తయారు చేసేవారు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. డీపీ టెక్నాలజీతో వీడియోలు తయారు చేసేవారు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. ఎందుకంటే ఒక వీడియో తయారు చేసి జనంలోకి వదిలిన తర్వాత అది ఫేకా ఒరిజినల్ తేల్చడానికే చాలా సమయం పడుతుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. లైసెన్సు పొందితే అతని వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర, హోంశాఖ దగ్గర ఉంటాయి. లైసెన్స్ తీసుకున్న వ్యక్తి జాగ్రత్తగా వీడియోలు తయారు చేస్తాడు. లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఫేక్ న్యూస్ తయారు చేసి చెప్పిన మాటలని చెప్పినట్టు, చెప్పిన మాటలని కటింగ్లలో చేసి అతికిచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతూ ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీతో కానీ, డీపీ టెక్నాలజీలతో కానీ ఎవరైనా వీడియోలు తయారు చేయాలంటే లైసెన్సులు తప్పనిసరి. లైసెన్సులు పొందిన తర్వాత కూడా అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో కనుక పెడితే కఠిన శిక్షలు ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోండి, లైసెన్స్ తీసుకొని ఉపయోగించుకోండి. మీ సమాచారం మొత్తం కేంద్ర ప్రభుత్వ హోంశాఖ దగ్గర ఉంటుంది. అవసరమైన దానికి, మంచి పనులకు మాత్రమే వాడుకోండి. ఫేక్ న్యూస్ కనుక ప్రచారం చేస్తే 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లులో ఏం వివరాలు పెట్టారనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.